సర్దుకోవాల్సిందే. ఉమ్, ఉమ్, జగన్ అనేవాడు ఇంకో 10 ఏళ్ల దాకా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని చెప్పి వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఉమ్. సరే అయినా ఒక మాట చాలా స్ట్రాంగ్ అన్నారు సార్. ఆ, నా మాట వింటే 151 స్థానాల్లో ఉన్నవాడిని కూడా పడగొట్టాను, అందుకే నా మాట వినాలి, నా మాట వినండి అన్నారు. ఓకే, అది జన సైనికులను ఉద్దేశించి అన్నట్టుగానే అక్కడ అనిపించిన అది టీడీపీని కూడా ఏమన్నా అంత అన్నట్ట. ఇది ఉండకపోవచ్చును, అయినా కొంత అతిశయం పోతుంటారు. ఇప్పుడు జగన్ నిన్ను జీవితంలో సీఎం అంటే పదే కానివ్వను, పదే నొక్కి మాట్లాడారు ఆయన. నా మాట వింటే, నా మాట వినండి అని 2 సార్లు అన్నారు ఆయన, రిపీట్ అక్కడ చేశారు. ఏంటంటే అందుకని జగన్కి గుర్తు చేయడం, నువ్వు నన్ను సరిగ్గా వాల్యూ ఇవ్వలేదని. ఉమ్, వాస్తవంగా ఏంది పవన్కి నువ్వు జగన్కి అవును, గొడవ? ఉమ్, వీళ్ళిద్దరు ఏమన్నా సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోల కొడుకులా, లేకపోతే ఇద్దరు హీరోల వారసులా, లేకపోతే కనుక ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫ్యాక్షనిస్ట్ గొడవలు ఏమైనా ఉన్నాయా? ఏముంది గొడవ? లేదు కానీ చంద్రబాబు నాయుడు రాజకీయ అయితే కాస్త శత్రుత్వం. గౌరవం ఇస్తుంటాడు, ఈవెన్ శత్రువుగా ఉన్నా కూడా. ఆయన ఈవెన్ పవన్ కళ్యాణ్ ఎక్కువగా తిట్టింది ఎప్పుడూ లేదు. లోకేష్ విమర్శించాడు కానీ ఉమ్, చంద్రబాబు ఎక్కువగా తిట్టలేదు పవన్ కళ్యాణ్. ఉమ్, అదే జగన్ అయితే కనుక డైరెక్ట్గా 3 పెళ్ళిళ్ళు అది ఇది అని మాట్లాడుకొచ్చాడు. కాబట్టి జగన్ మీద ద్వేషం ఎక్కువ ఉంటుంది అతనికి. మరొక అంశం సార్, కీలకంగా ఈసారి ఆయన ఒక విభిన్న స్టాండ్, అంటే ఇందాక ఒక డిస్కషన్లో మీరు చెప్పినట్టు, డిబేట్లో చెప్పినట్టు జాతీయ రాజకీయాల వైపు వెళ్తున్నారా అనేది ఒకటి,